అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన బ్యానర్ ఐటమ్, బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం, RRR వరకు హెచ్ఎండిఏ విస్తరణ, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 10,954 మంది గ్రామ పరిపాలనాధికారుల నియామకం, నూతన పర్యాటక పాలసీకి పచ్చ జెండా, యాదగిరిగుట్టకు తీతీదే తరహాలో ప్రత్యేక బోర్డు, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక కేబినెట్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానంగా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అయితే కనుక ఆమోదం తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తూ బిల్లును అయితే కనుక ఆమోదించారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై అయితే కనుక ఏకసభ్య కమిషన్ నివేదికకు కూడా ఆమోదం తెలిపారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అయితే కనుక అవకాశం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారో దీని ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్లు అన్న దాంతో అవకాశం ఉంటుంది. ఇక RRR వరకు హెచ్ఎండిఏ విస్తరణ చేపడుతున్నారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ని అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భాగంగా ఈ ఫ్యూచర్ సిటీకి ఆర్థిక సాయం చేయండి అని కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఈ నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో, కేబినెట్ భేటీలో అయితే కనుక 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇంకా అలాగే 10,954 మంది గ్రామ పరిపాలనాధికారులు అయితే కనుక నియమిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అలాగే తెలంగాణలో యాదగిరిగుట్టకి అయితే కనుక విశిష్ట స్థానం ఉంది, ప్రత్యేకత ఉంది. యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానము తరహాలో యాదగిరిగుట్టకు కూడా ప్రత్యేక బోర్డు ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా చెప్పారు. ఇక నూతన పర్యాటక పాలసీకి కూడా కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు, అది అంటే విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో ఈ 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. మొత్తానికి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక ఏవైతే ముందు చెప్పారో బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఈ రెండింటికి ఆమోదం తెలుపుతాము కేబినెట్ మీటింగ్ లో. అలాగే పలు కీలక అంశాలపైన అయితే కనుక చర్చిస్తామనేసి ముందే చెప్పారు. ఈ నేపథ్యంలో భాగంగానే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ వర్గీకరణపై అయితే కనుక ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం తెలపడము ఇదంతా జరిగింది. ముఖ్యంగా యాదగిరిగుట్టకి అయితే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక పర్యాటక రంగాన్ని విస్తరించడానికి కూడా పర్యాటక పాలసీకి అంటే కొత్తగా ఒక పర్యాటక పాలసీ తీసుకురావాలని చెప్పేసి దానికి గ్రీన్ సిగ్నల్ అయితే కనుక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరో వార్త, సీఎం కు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన కొమరయ్య, అంజిరెడ్డిల సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి అయితే కనుక సీఎం కు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఇద్దరు గెలిచారో వాళ్ళకి సన్మానం చేసే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి అయితే కనుక. మరో ముఖ్యమైన వార్త, పైకి గుమగుమలు, వంటగదిలో బొద్దింకలు, అనేక రెస్టారెంట్లలో శుచి శుభ్రత లేని కిచెన్లు, పరిసరాల్లో కీటకాలు, తుప్పు పట్టిన పాత్రలు. సో హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్లలో అయితే కనుక వంట చూడడానికి గుమగుమలు, మంచి సువాసన, ఏమి రుచి అన్న ఇదిలో ఉంటుంది. బట్ ఆ కిచెన్ వెళ్ళి చూసినారంటే కనుక ఆ భోజనం కూడా తినలేరు, అంత ఘోరంగా ఉంటున్నాయి కిచెన్లు అని చెప్పేసి ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అయితే కనుక తేలింది. ఏదైతే కిచెన్ లో బొద్దింకలు తిరగడము, లేకపోతే కీటకాలు అంటే చిన్న చిన్న పురుగులు తిరగడము, ఇట్లాంటివి, ఇంకా తుప్పు పట్టిన పాత్రలు కూడా చాలా ఉండిపోయాయంట. మరి ఆ తుప్పు పట్టిన పాత్రల్లో చేసే భోజనం వడ్డిస్తున్నట్టున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్తే కనుక మంచిగా ఫుడ్ చేసి వేడివేడిగా పైన గార్నిషింగ్ చేసి కలర్ఫుల్ గా ఇచ్చేస్తారు. లోపల కిచెన్ ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆ ఫుడ్ కూడా తినలేరు, అంత ఘోరంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో నిన్న ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారో సో చాలా రెస్టారెంట్లలో అయితే కనుక పరిస్థితి ఈ రకంగానే ఉంది. అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, శుచి శుభ్రత లేకోకుండా చాలా రెస్టారెంట్లు అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇంకొక వైపు చూసుకుంటే కనుక ఈ ఆహార తనిఖీ ఎవరైతే చేస్తారో అధికారులు, ఆ సిబ్బంది కొరత కూడా ఉంది. అంటే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు అవ్వచ్చు, అలాగే గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అని చెప్పేసి, అది కూడా అంటే తరచూ తనిఖీలు చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణము అన్నట్టు తెలుస్తుంది వార్తను చూస్తుంటే. మరో ముఖ్యమైన వార్త, హకీంపేట లగచెర్లలో భూసేకరణకు బ్రేక్, నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా.
సో ఏదైతే మనకు తెలిసిందే భూసేకరణ చేపట్టారో ఫార్మా కంపెనీస్ కోసం లగచర్ల కొడంగల్లోని లగచర్ల హకీంపేటలో అక్కడ భూసేకరణకి అయితే కనుక బ్రేక్ అని చెప్పేసి ఒక ప్రధాన వార్త ఇచ్చారు. సో ఆ భూసేకరణ హకీంపేట లగచర్లలో అయితే కనుక భూసేకరణ నిలిపివేయాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. నెక్స్ట్ విచారణ అయితే కనుక ఏప్రిల్ 7వ తేదీకి అయితే కనుక వాయిదా వేసింది. మనకు తెలిసిందే ఆ లగచర్ల భూసేకరణకు ఆఫీసర్లు వెళ్ళినప్పుడు ఆఫీసర్ల పైన గ్రామస్తులు దాడి చేశారని చెప్పేసి వార్తా కథనాలు రావడము, ఆ సమయంలో అదైతే చాలా సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ప్రమేయం ఉంది ఈ అల్లర్లలో అని చెప్పేసి కూడా ఆ సమయంలో వార్తా కథనాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే దీనిపైన కోర్టులో పిటిషన్ వేశారో దాన్ని విచారించిన ధర్మాసనం అయితే కనుక లగచర్ల హకీంపేటలో భూసేకరణ అయితే కనుక ఆపండి అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు అయితే కనుక ఇచ్చింది. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక వెలుగులో ప్రధాన వార్త కృష్ణా నీటి దోపిడీకే బనకచెర్ల, గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువపై ఇప్పటికే బనకచెర్ల రెగ్యులేటర్, సీమ పేరుతో గోదావరికి మళ్లింపు, ఆంధ్రాలో భారీ రిజర్వాయర్ పై అనుమానాలు. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వాయర్ లో దాచుకునే ఛాన్స్. కేంద్రం నిధులతో కెనాల్స్, టన్నెళ్లు, లిఫ్ట్లతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాన్. డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కారు. చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు, బనకచెర్ల కుట్రపై. సో 2 రోజుల క్రితం మనం చూసుకున్నాము వార్తా కథనాల్లో, నీళ్లు అంటే వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మేము తీసుకుంటున్నాము, వాడుకుంటున్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ నీళ్ళని తీసుకెళ్తే అభ్యంతరం ఏంటి బనకచెర్లకు అన్న కోణంలో అయితే కనుక మాట్లాడడం జరిగింది, కొన్ని వార్తాపత్రికల్లో ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వెలుగు న్యూస్ పేపర్ లో అయితే కనుక ఫ్రంట్ పేజీలోనే న్యూస్ ఇచ్చారు. అంటే కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో వీటి దోపిడీకే ముఖ్యంగా బనకచెర్ల అంటే శాశ్వతంగా ఈ కృష్ణా నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే కనుక ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే అంటే ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ లో భారీ రిజర్వాయర్ కడుతున్నారో దానిపైన అయితే కనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెంచుకుంటే కనుక కృష్ణా నీళ్లపై ఏపీకే శాశ్వత హక్కులు వెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే ఇంకా కన్ఫర్మ్ గా చెప్పట్లేదు కానీ వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సందిగ్ధత పరిస్థితి డైలమాలో అయితే కనుక ఉన్నారు. ముఖ్యంగా సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వాయర్ లో దాచుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవన్నిటిని పట్టించుకోకుండా అంటే ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించుకోకుండా అంటే గోదావరి వరద జలాలపై చర్చించాల్సింది గోదావరి వరద జలాలపైన కాదు, బనకచెర్ల కుట్రపై. సో దీని వెనకాల భారీ ప్లానే ఉంది బనకచెర్ల ప్రాజెక్టు పైన. దీనిపైన ప్రభుత్వం ఫోకస్ చేయాలి, ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ ఏదైతే అంటే మ్యాప్ తో సహా కృష్ణా నది, పోతిరెడ్డిపాడు, హెడ్ రెగ్యులేటరీ, బనకచెర్ల, బొల్లపల్లి టు బనకచెర్లకి వెళ్ళడం, అలాగే బొల్లపల్లి రిజర్వాయరు. సో మొత్తానికి ఈ శ్రీశైలం ప్రాజెక్టు దీనికి సంబంధించి ఎటు నుంచి ఎటు వాటర్ వెళ్తుంది అన్నది చెప్పేసి మొత్తానికి గ్రాఫ్ తో సహా ఇచ్చారు. మరి ఈ వార్తా కథనం చూసి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎంతసేపు గోదావరి వరద జలాలకి సంబంధించి దానిపైన డిస్కషన్ కాకోకుండా అసలు బనకచెర్ల ప్రాజెక్టు గురించి, అసలు బనకచెర్ల గురించి పదే పదే మాట్లాడడం గురించి, అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బనకచెర్లకి అంటే వృధాగా పోయే నీటిని మేము తీసుకెళ్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీని వెనకాల నిజంగానే ఏదైనా కుట్ర ఉందంటే మొత్తానికి తెలంగాణ నుంచి జలాలను ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారా ఏంటి అన్నది దానిపైన అయితే కనుక నిపుణులతో పూర్తి విశ్లేషణ చేయించి ఏముంది ఏంటి వాళ్ళ ప్రణాళిక ఏంటి అన్నది పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరం అయితే కనుక ఉంది. లేకపోతే కనుక తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ వార్తా కథనాన్ని బట్టి అయితే కనుక మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో కాంగ్రెస్ లో భారీగా ఆశావహులు చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్ కు 4, ఆ 4ంటిలో 1 మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3ంటిపై 5 మెంబర్ కమిటీ చర్చలు, హైకమాండ్ కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిక వర్గానికి చెందిన వ్యక్తి, కుసుమ కుమార్ కమ్మ వర్గానికి సంబంధించిన వ్యక్తి, విహెచ్ మున్నూరు కాపుకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పేర్లున్నాయి. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాపు కోటాల్లో తన పేరును పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దెకి దయాకర్, చరణ్ కౌశిక్
సామా రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్. సో ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయో అవి ఎవరికి దక్కుతాయో అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. అంటే కాంగ్రెస్ లో అయితే కనుక దీనిపైన చాలా మంది ఆశ పెట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళకి అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి వస్తుందా రాదా అన్నదైతే కనుక ఒక సస్పెన్షన్ లాగానే ఉంది. కాకపోతే దీనిపైన ఏదైతే ప్రభుత్వం కసరత్తు చేస్తుందో అది చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా సో ఈ 5 సీట్లలో అయితే కనుక కాంగ్రెస్ కి 4, ఆ 4గిట్లో కూడా ఒక సీట్ ని కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐకి ఇస్తున్నారు. ఇక 3 మిగిలి ఉంటాయి. ఆ 3ట్లో కూడా 5 మెంబర్ కమిటీతో అయితే కనుక చర్చలు జరుపుతున్నారు. హైకమాండ్ కి అయితే రిపోర్ట్ పంపించడం జరిగింది. మరి కమిటీ పరిశీలనలో అయితే కనుక అంటే ఒక్కొక్క వర్గానికి చెందిన వాళ్ళ పేర్లు అయితే కనుక ఉన్నాయి, 3 పేర్లు. మరి వీళ్ళనే కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే కనుక మారుస్తారా అన్నది అయితే కనుక తెలియదు. ఎందుకంటే కనుక కొంతమంది మాకు ఇవ్వండి, మా పేరును కూడా పరిశీలించండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి మరి ఇప్పుడు ప్రతిపాదించిన పేర్లు మార్చి వీళ్ళ పేర్లు యాడ్ చేసే అవకాశం ఉందా ఏంటి అన్నది అయితే కనుక వేచి చూడాలి. మరో వార్త, ఇదే లాస్ట్ వార్నింగ్, బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి, హమాస్ కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేరని హెచ్చరిక, మృతదేహాలు దాచిపెట్టడం ఏంటని సీరియస్. దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు, ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్న హమాస్. సో ఇది వరకే ట్రంప్ అయితే కనుక హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు, బందీలను విడిచిపెట్టండి అని చెప్పేసి. అప్పుడు కూడా హమాస్ అంటే వినలేదు. ఇప్పుడు ఏదైతే కనుక దోహాలో హమాస్ ప్రతినిధులతో చర్చలు చేపట్టిందో అమెరికా, ఈ నేపథ్యంలో ట్రంప్ అయితే కనుక చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. బందీలందరినీ వెంటనే విడిచిపెట్టండి, మృతదేహాలను అసలు దాచిపెట్టడం ఏంటి అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారని చెప్పి ఇచ్చారు. ఇక ఏదైతే హమాస్ బందీల్ని విడిచిపెట్టుకోకుండా అలాగే చేసింది అనుకోండి, ఇలాగే ముందుకు వెళ్తే కనుక హమాస్ అడ్రస్సే లేకుండా అంటే హమాస్ అడ్రస్ గల్లంతయ్యేలాగా చేస్తాను అని చెప్పేసి ట్రంప్ అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ఈ హెచ్చరికల్ని కూడా హమాస్ లైట్ గా తీసుకుందని చెప్పేసి ఇక్కడైతే కనుక మనకి తెలుస్తోంది వార్తలో. మరి దీనిపైన ట్రంప్ తదుపరి నిర్ణయం ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే కనుక చూడాలి. ట్రంప్ ఏదైనా చెప్పాడు అంటే కనుక అది చేసే మొండి రకము. మరి హమాస్ విషయంలో ఏం చేస్తాడో అన్నదైతే కనుక చాలా దేశాల్లో అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ట్రంప్ హెచ్చరించడము, హమాస్ లైట్ తీసుకోవడము, ఈసారి అయితే కనుక ఏకంగా మాట అంటే వినకపోతే, బందీలను విడిచిపెట్టకపోతే కనుక హమాస్ అడ్రస్ గల్లంతేననేసి చాలా సీరియస్ గా హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో హమాస్ మరి మళ్ళీ పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నదైతే కనుక చూడాలి. మరో వార్తాపత్రిక దిశలో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధి, 2 రోజుల్లో 13 మంది మృతి, వ్యాధి బారిన మరో 80 మంది గిరిజనులు, భయాందోళనలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు. సో ఛత్తీస్గఢ్ లో అయితే కనుక ఒక వింత వ్యాధి వచ్చింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. 2 రోజుల్లోనే 13 మంది మృతి చెందారు. ఇంకా అంటే ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు 18 మంది గిరిజనులు ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే అంటే సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఉంటారో వాళ్ళు అయితే కనుక భయాందోళనలో ఉన్నారు. ఏంటంటే ఈ వింత వ్యాధి ఏంటి అన్నది వింత వ్యాధి అని చెప్తున్నారు. అంటే ఆ వ్యాధి ఏంటో కూడా తెలియట్లేదు. మరి ఇలాంటి తెలియని వాటి గురించి అయితే కనుక అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అన్నదైతే కనుక పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్ ఒకటి ఉంది. అంటే పూర్తి స్పష్టత లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన అంటే ఏం చేస్తుంది అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే ఇంకో 80 మంది 2 రోజుల్లోనే 13 మంది చనిపోవడం అయితే కనుక చాలా దురదృష్టకర ఘటన. ఆ వ్యాధి ఏంటో తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు. ఇక 20 మందికి కూడా ఈ వ్యాధి సోకిందని చెప్తున్నారు. దీంతో చుట్టుపక్కల అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే కనుక తీవ్ర భయాందోళనకి గురవుతున్నారని చెప్తున్నారు. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే కనుక వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మన ముఖ్యమైన వార్త, టన్నెల్లోకి కేరళ క్యాడవర్ డాగ్స్, బురదలో కూరుకున్న వారిని గుర్తించేందుకు కన్వేయర్ బెల్ట్ కు రిపేర్, సహాయక చర్యలు షురు. SLBC వద్ద 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ. టన్నెల్లోకి అయితే కనుక కేరళ క్యాడవర్ డాగ్స్ అయితే తీసుకొచ్చారు. అయితే 8 మంది ఎవరైతే లోపల చిక్కుకుపోయి గల్లంతయ్యారో ఆ 8 మంది అంటే బురదలో కూరుకుపోయారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేసింది, ఆ 8 మంది మృతి చెందారు అని చెప్పేసి. సో ఆ బురదలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు అయితే కనుక ఈ డాగ్స్ ని రప్పించడం జరిగింది. ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ కి రిపేర్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఆ పనులు కూడా వేగంగా
జరుగుతున్నాయి. ఇంకొకటి SLBC వద్ద 13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈ మృతదేహాలని అయితే కనుక ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరు ఏంటి అన్నది, అంటే అన్ని రోజులు ఉండిపోయేసరికి ఎవరు ఏంటి అన్నది కూడా గుర్తించలేని స్థితి ఒకటి, ప్లస్ అభివృద్ధిలో కూరుకున్న వారిని గుర్తించడం కోసమే ఈ డాగ్స్ అయితే కనుక రంగంలోకి దింపుతున్నారు. మరో ముఖ్యాంశం, డీలిమిటేషన్ పై అఖిలపక్ష మీటింగ్, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం. నార్త్ కు పెంచినట్లే సౌత్ కు సీట్లు పెంచాలి. మెప్మా సెర్ఫ్ విలీనం, 3 జోన్లుగా రాష్ట్ర విభజన. 10,954 VLO పోస్టుల భర్తీకి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కు మంత్రివర్గ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోని బిల్లులు. 42% బీసీ రిజర్వేషన్లపై వేర్వేరుగా 3 బిల్లులు. సో మొత్తానికి అయితే కనుక నిన్న తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అందులో జరిగిన ముఖ్యాంశాలను అయితే కనుక మంత్రులు చెప్పడం, మీడియాకు చెప్పడం జరిగింది, పొంగులేటి అలాగే పొన్నం ప్రభాకర్. సో ఇదివరకటి న్యూస్ పేపర్ లో కూడా మనము ఈ మీటింగ్ గురించి చూసుకున్నాము. కాకపోతే ఇక్కడ కొన్ని అదనపు అంశాలు కూడా ఇచ్చారు, ఇంపార్టెంట్ అంశాలు. సో డీలిమిటేషన్ ఏదైతే ఉందో దీనిపైన గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న తమిళనాడు సీఎం అఖిలపక్ష భేటీ పెట్టి వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారనమాట. సో ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ పైన అయితే కనుక అఖిలపక్ష మీటింగ్ పెడతాము, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానం పంపిస్తాము అని చెప్పేసి, అంటే అందరినీ ఇన్వైట్ చేస్తాము ఈ అఖిలపక్ష మీటింగ్ కి అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఇంకొకటి చూసుకుంటే కనుక ఏదైతే నార్త్ కు సీట్లు పెంచారో అదే విధంగా సౌత్ కి కూడా సీట్లు పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎప్పుడు ఈ అఖిలపక్ష భేటీ ఉంటుంది అన్నదైతే కనుక ఇంకా తెలియదు. ఎందుకంటే ఇంకా అందరికీ పంపించాలి, అందరినీ పిలవాలి అఖిలపక్ష మీటింగ్ కి అన్న దాంట్లోనే ఉన్నారు. మరి అంటే ఎప్పుడు పిలుస్తారు, ఎంత త్వరగా ఈ మీటింగ్ పెడతారు అన్నదైతే కనుక ఇంకా పూర్తి స్పష్టత లేదు. నిన్నైతే కనుక తమిళనాడులో జరిగింది. అందరూ అఖిలపక్ష మీటింగ్ లో అయితే కనుక అందరూ ఒకే తీర్మానం పైనే ఉన్నారు. అంటే డీలిమిటేషన్ వల్ల నష్టమే కానీ, అంటే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే కానీ లాభం ఏమీ లేదు అని చెప్పేసి మరి ఇక్కడ ఏర్పాటు చేసే అఖిలపక్ష మీటింగ్ లో మరి ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి. ఇక్కడ మరో ముఖ్యమైన వార్త చూస్తే, కేంద్ర మంత్రిపై దాడికి యత్నం, జైశంకర్ లండన్ పర్యటనలో ఘటన. భారత వ్యతిరేక నినాదాలతో ఖలిస్తానీల ఆందోళన, భారత్ సీరియస్, ఖండించిన యూకే. సో కేంద్ర మంత్రి ఎవరైతే జైశంకర్ లండన్ లో పర్యటిస్తున్నారో ఆయన పైన అయితే కనుక దాడికి ప్రయత్నించారు కొంతమంది ఖలిస్తానీలు. భారత్ కు వ్యతిరేక నినాదాలతో వాళ్ళు ఆందోళన అయితే కనుక చేపట్టారు. దీనిపైన భారత ప్రభుత్వం సీరియస్ అయింది, అటు యూకే కూడా ఈ ఘటనను ఖండించింది. మరి అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనుక ఉంది విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా. ఎందుకంటే లండన్ కి వెళ్ళినా కూడా లండన్ తో భారత్ కి ఏమీ లేదు, అంటే ఎటువంటి విభేదాలు కానీ ఏదీ లేదు. అలాగని ఏ దేశాలతో కూడా అట్లా ఎక్కువగా ఏమీ లేదు, అంటే ఎక్కువ విభేదించడాలు అలాంటివి ఏమి లేవు. ఏదన్నా కూడా భారత్ సామరస్యపూర్వకంగానే మాట్లాడుతుంది, సామరస్యపూర్వకంగా శాంతియుతంగానే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చర్చించి దానికి ఒక సొల్యూషన్ చెప్పే మార్గం వేలోనే ఉంటుంది ఎప్పుడు. అలాంటిది లండన్ లో కేంద్ర మంత్రి పైన కొంతమంది ఖలిస్తానీలు దాడికి ప్రయత్నించడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయము. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన, అంటే ఇదొక సంకేతం. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా, విదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఎప్పుడు ఏ ముసుగులో వస్తారో కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఏర్పడింది అని చెప్పేసి ఈ వార్తను చూస్తే తెలుస్తోంది మనకు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక, రైతు ఏడ్చిన రాజ్యం, దేవుడు పోయి దయ్యం వచ్చింది, రాష్ట్రంలో సాగు సంక్షోభం, కన్నీటి సేద్యం. నీళ్లడిగినా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టుల పరిధిలో ఎండుతున్న పంటలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన నీటి గోస, గండెన్న వాగు కింద యాసంగి ప్రశ్నార్థకం, వెంగళరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే. ఇరుకుల్ల వాగు వట్టిపోయి రైతుల గగ్గోలు, నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్న 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట, రైతు కండ్ల ముందే ఎండుతున్న పంటలు. సో రైతు ఏడ్చిన రాజ్యం ఇది అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ప్రధానంగా వార్త ఇచ్చారు. రాష్ట్రంలో సాగు సంక్షోభం ఉంది, కన్నీటి సేద్యం చేస్తున్నారు. అంటే నీళ్లు లేక, పంటలకు సరిపడా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న దుస్థితి, వాటిని చూస్తూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ కళ్ళ ముందే పంటలు ఎండిపోతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో రైతన్నలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా నీళ్లు అడుగుతుంటే ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. ఇక ప్రాజెక్టులు అయితే కనుక ఎండిపోతున్నాయి, అంటే ఏదైతే ప్రాజెక్టుల పరిధిలో పంటలు ఉంటాయో అవి ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు.
ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే కనుక గడ్డెన్న వాగు కింద యాసంగిలో యాసంగి పంట వేయడం అనేది అయితే కనుక ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని కూడా చెప్తున్నారు. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్నా కూడా 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వేసవి కాలం ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవబోతోంది. ఇప్పటికే నీళ్లు లేవు, అంటే పంటలకు సరిపడా నీళ్లు లేవు అంటే కనుక ఇక రాబోయే ఈ నెల మొత్తం, ఇంకా రాబోయే 2 నెలల్లో ఎలా ఉంటుందో పరిస్థితి చూస్తేనే చాలా ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఎందుకంటే కనుక పంటలు వేసిన తర్వాత సగం పంట అయిపోయిన తర్వాత నీళ్లు లేక రైతన్నల కళ్ళ ముందే పంటలు అలా ఎండిపోతూ ఉంటే ఏ అన్నదాతకి క్షోభ ఉండదు. ప్రతి అన్నదాత కూడా ఆ క్షోభతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక్కడ ఒక మహిళ అయితే కనుక దేవుడు పోయి దయ్యం వచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. అంటే దేవుడు పోయి దయ్యం వచ్చినట్టు అయ్యింది, మేము సచ్చినామా బతికినామా అని కనీసం సూత్తలేరు. మా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు, ఆయనను అంటే కేసీఆర్ ను, ఆయనను యాది చేసుకుంటా ఇట్లా బతుకుతున్నామని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి ఆగమైంది అని చెప్పేసి ఆ మహిళ అయితే కనుక చెప్తున్నారు. అంటే మా ఎమ్మెల్యే ఎవరో కూడా మాకు తెలియదు, ఇప్పటి వరకు అంటే మేము బతికినామా సచ్చినామా అని కూడా ఎవరో అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆవిడైతే కనుక చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అయితే కనుక ఆగమైందని కూడా చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సాగు పంటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సాగు చేస్తున్నవి అవి ఎండిపోకోకుండా వాటికి నీరు మరి ఎక్కడి నుంచి ఏ ప్రాజెక్టుల నుంచి మళ్ళిస్తారా ఏంటి అన్నది ఒకసారి చూసుకొని ఆ పంటల్ని అయితే కనుక రక్షించాల్సిన అవసరం, కాపాడాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. రైతన్న ఎందుకంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చెప్తున్న నినాదం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము రైతన్నల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో రైతన్నల పంటలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.